ఇప్పుడు మైండ్లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును. మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్, అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోద్ది కదండి. అలాగా దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. యాజ్ లాంగ్ ఎస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఐ డోంట్ థింక్ నోబడీ రియలీ గివ్స్ ఎ షిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధు గారు, మ్యామ్ చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అండ్ హీజ్ లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు. భయపడ్డా కృష్ణ అండ్ లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు, ఎవరు రాలేదని అడుగుతారేమో నన్ను. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా అంటున్నాను. అది కూడా చేయొచ్చు, అదొక సినిమా అవుతుంది. కాదండి, ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. అని నాకు అర్థం కాదు, ఇప్పుడు పడకూడదా? అంటే అదే స్టోరీ. అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూసారండి, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్. సో లవ్ అనేది మన లైఫ్లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి? ఏమోనండి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లోకి తీసుకెళ్ళిపోయి క్లోజ్ చేశాడు నాకు. ఓకే, వాడు ఇంతసేపు వెతికాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. నేను అది జాక్ వెతుకుతున్నాడు, టిల్లు వీడికి కొంచెం మంచోడులేండి వీడు, వాడంత దుర్మార్గుడు కాదు వీడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి, నువ్వెందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నావు. థ్యాంక్ యూ రా. అరే టిల్లు టీ షర్ట్ వేసుకుని వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో, సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? స్టార్ నాస్టీ స్టార్ నాగు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ సార్. సిద్ధు గారు, వైష్ణవి గారు, 1 సెకండ్ అండి, షీ వాంట్స్ టు ఫినిష్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు? దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి. ఆ సిద్ధు సార్ క్వశ్చన్ అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు, అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ, టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా. అంటే మీ యూఎస్బీ అదే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి, టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు